ఒకరోజు ఒక గొప్ప శిల్పి దారిలో వెళ్తుంటే అతనికి రెండు రాళ్ళు కనిపించాయి. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చి, మొదటి రాయి దగ్గరకు వెళ్ళి నిన్ను ఒక అందమైన శిల్పంగా మలుస్తాను అన్నాడు. అందుకు రాయి, అమ్మో, నీ ఉలి దెబ్బలు నేను తట్టుకోలేను మహానుభావా, నేను ఇలాగే ఉంటాను అంది. సరేనంటూ అతను రెండవ రాయి దగ్గరకు వెళ్ళి, నిన్ను అందమైన శిల్పంగా మలుస్తాను, కాకపోతే ఉలిదెబ్బలు తినాల్సి వస్తుంది, సరేనా అన్నాడు. ఆ రాయి తెలివిగా, ఉలిదెబ్బలు తిన్నా పర్వాలేదు, ఒక అందమైన దేవుడి విగ్రహంలా తయారు చేస్తావా అని వేడుకున్నది. సరేనంటూ అతను శ్రీ మహావిష్ణువు విగ్రహంగా ఆ రాయిని మలిచాడు. పాపం, ఎన్ని దెబ్బలు తిన్నావో కదా అని పకపక నవ్వింది మొదటి రాయి. కొద్ది రోజులకు ఆ మార్గాన రాజుగారు వస్తూ దేవుడి శిల్పాన్ని, ఆ ప్రక్కనున్న రాయిని చూశాడు. దేవుడి శిల్పం శ్రీ మహావిష్ణువు రూపంతో ఉండడంతో అక్కడ గుడి కట్టించాడు. రాజుగారు కట్టిన గుడిలో పూజలు అందుకుంటూ అద్భుతంగా మెరిసిపోతోంది ఆ దేవుడి రూపంలో ఉన్న రాయి. పక్కనే ఉలిదెబ్బలు నేను తట్టుకోలేను అన్న రాయిని కొబ్బరికాయలు కొట్టే రాయిగా భక్తులు వాడుకుంటున్నారు. అప్పుడు కొబ్బరికాయ దెబ్బలు తింటున్న ఆ రాయి విష్ణుమూర్తి రూపంలో ఉన్న రాయిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. చూశావా, నేను కొద్ది దెబ్బలు తిన్నా పర్వాలేదు అని నువ్వు ఎంతగానో ఓర్చుకుని శ్రీ మహావిష్ణువు రూపంగా అవతరించావు. నేను ఆ కొద్ది దెబ్బలు తినలేనంటూ అలాగే వదిలేయమన్నాను. నీవేమో పూజలందుకుంటున్నావు, నేను జీవితాంతం కొబ్బరికాయలు కొట్టే రాయిగా ఉన్నాను అంటూ వాపోయింది. అది విని దేవుడి విగ్రహం చిరునవ్వు నవ్వి ఊరుకుంది. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకుంటే ఆ తరువాత మహాయోగం వస్తుందన్నదే నీతి.